నెలలో కొన్ని రోజులు స్త్రీలు బయట ఉండవలసిన పరిస్థితుల్లో అట్లా లింగానికి అభిషేకం చేసుకోవచ్చా? అలాంటి సమయంలో మన ఇంట్లో శివలింగాకారాన్ని ఉంచుకోవచ్చా? శివలింగము అనేటువంటిది ఇంట్లో ఉండడం వల్ల సాక్షాత్తు పరమశివుడే మన దగ్గర కొలువు తీరి ఉంటాడు. పత్రము, పుష్పము ఆయన అడిగేది. చిటికెడు భస్మము, చెంబుడు నీళ్లు. ఇంతకు మించి ఆయన మీరు పంచామృతాలు పెట్టినా ఆయన పెద్దగా స్వీకరించడు. మీరు ఏం పెట్టారనేది కాదు, ఎంత భక్తితో పెట్టారని చూసేటువంటిది పరమశివ స్వరూపం. ఇక కొంతమంది ఇళ్లలో ఎవరో కాలం చేసి దీపారాధన చేసుకోలేని పరిస్థితిలో ఒక ఇబ్బందులు వచ్చాయనుకోండి, ఆ శివలింగాన్ని ఒక చిన్న చెక్క పెట్టి లాంటి దాంట్లో బియ్యము పోసుకుని శివలింగాన్ని దాంట్లో పెట్టి బియ్యం పోసి పూర్తి చేసేసుకుని మూత వేసేయాలి. మీకు ఇంట్లోకి నిత్యము కూడా ఎవరో బ్రాహ్మణులు అంటే మీ ఇంటి పురోహితులు ఉంటారుగా, గురుగారు మా ఇంట్లో కాస్త ఇబ్బంది ఉంది, ఈ శివలింగాన్ని తీసుకువెళ్ళి మా పనులన్నీ పూర్తయిన తర్వాత మేము చెప్తాము, అప్పుడు మీరు తీసుకొచ్చి మళ్ళీ మా శివలింగాన్ని ఇచ్చేయండి, అప్పటి వరకు ఇలా చూడండి. అంటే మనం మార్కెట్కి వెళ్తున్నాం అనుకోండి, మన పిల్లాన్ని కింద వాళ్ళకి అప్పు చెప్తాం, అమ్మ నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను, ఒక పిల్లని ఒక 10 నిమిషాలు చూసుకుంటారా అని చెప్పి ఏ విధంగా అయితే చెప్తామో, అలాగ పరమశివుడు కూడా నాకు పిల్లవాడిగా భావించుకుని, అయ్యా గురుగారు మీరు రోజు అభిషేకం చేస్తూ ఉంటారు కదా అని చెప్పి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో పురోహితుడితో మాట్లాడి ఆయనకి ఎంతో కొంత రొక్కాన్ని ఇచ్చి దేవాలయంలో కానీ లేకపోతే ఆయన ఇళ్లలో కానీ నిత్యం అనుష్ఠానం చేసుకుంటారు మాలాంటి వాళ్ళు.